క్రాస్ కనిపిస్తుంది. Hello everyone, welcome back to my channel. Shravani here, and మీరు ఒకళ్ళు సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ బిలేటెడ్ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. అండ్ మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను అని చెప్పేసి ఉంటుంది వీడియో మొత్తం కూడా. అంటే నేను ఏం వంటలు చేశాను అండ్ ఎలా పూజ చేశాను అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దిస్ ఈస్ బిఫోర్ డే అనమాట. బిఫోర్ డే వచ్చేసి నేను గజ్జకాయలు అంటారు కదా, గజ్జలు చేస్తున్నాను. అండ్ ఇది ఉగాది స్పెషల్ ఏం కాదు, కాకపోతే ఇప్పుడు కరోనా వైరస్తో ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కదా, అండ్ బెస్ట్ స్నాక్ లాగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ స్నాక్ అని చెప్పేసి నేను చేశానమాట. అండ్ ఇది వచ్చేసి నేను పీనట్ అండ్ సెసమే సీడ్స్ అండ్ జగ్గరి అండ్ కోకోనట్ పౌడర్ ఇతో చేశానమాట. సో హెల్తీగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 చేసి ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డే నాకు ఆ బ్యూటిఫుల్ స్క్వేరల్ ఏదో తింటుంది, బట్ వీడియో క్యాప్చర్ చేసేసి లోపు అది వెళ్ళిపోయింది. అండ్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ప్లాంట్స్కి వాటర్ పోసాను అనమాట. ఇక్కడ చూసారా మీరు, ఈ లైట్ చాలా మందికి తెలీదు. తులసి ఇంట్లో పెట్టుకుంటే ఉండట్లేదు అని చెప్పేసి అని అంటుంటారు, బట్ దానికి మెయిన్గా మనకి ఈ లైట్స్ అవసరం అనమాట. యూఎస్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ లైట్స్ ఉంటేనే మనకు ప్లాంట్స్ అనేటివి బాగుంటాయి. అండ్ స్పెసిఫిక్గా అయితే తులసి ఉండాలంటే ఈ లైట్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్స్ తెచ్చాను, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చాను, ఒక బుకే లాగా దేవుడికి పెట్టవచ్చు అని చెప్పేసి. నేను ఈ ఫ్లవర్స్ తెచ్చి కూడా ఒక వన్ వీక్ పైన అవుతుంది. అందుకే కొంచెం కింద కట్ చేసి కొంచెం మళ్ళీ పెడదాము అని చెప్పేసి పెట్టాను అనమాట. సో దట్ దేవుడికి పెట్టేసరికి చాలా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు తక్కువ కాస్ట్ ఉన్నా సరే డెఫినెట్గా నేను అన్ని డిఫరెంట్ బొకేస్ తేవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంట్లో అలా పెడితే డెకరేట్గా ఉంటుంది, ప్లస్ రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకు. ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసే ముందు కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి, సో అవి తింటే కొంచెం ఎనర్జీగా ఉంటుందని చెప్పేసి నేను స్ప్రౌట్స్ తింటున్నాను. అండ్ అనిల్ చూసారా, చాలా మీటింగ్స్ ఉన్నాయి, వాళ్ళ పాపం చాలా వర్క్ ఉంది. సో చాలా లేట్ అయింది కూడా తను లంచ్ చేసేసరికి. అండ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇంకా మెయిన్గా అయితే ఈరోజు పండుగ కాబట్టి ఇంకా అన్ని సాంగ్స్, భక్తి సాంగ్స్ పెడతామంటే డివోషనల్ సాంగ్స్ పెడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటి ముందు ముగ్గు వేశాను. అండ్ తోరణాలు పెద్దగా ఏం తీసుకురాలేదు, కొన్నే ఉంటాయి ఇక్కడ, మ్యాక్సిమం అయితే కొన్నే వస్తాయి, ఒక $5 కలా. సో ఇన్నే వచ్చాయి. సో ఇవి తోరణాలు కట్టడం అనమాట అనిల్. అండ్ తనేమో ఇంకా వ్యాక్యూమ్ చేస్తూ అది చేస్తూ తను బిజీగా అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వంట స్టార్ట్ చేశాను. వంట యాక్చువల్లీ చాలా ఐటమ్స్ చేశాను అనమాట నేను. సో ఎందుకంటే నాకు పండుగ అంటే చాలా డిఫరెంట్గా ఉండాలి, అన్ని ఐటమ్స్ ఉండాలి అని చెప్పేసి నాకు ఉంటుంది. సో అలా అయితేనే పండుగ చేసినట్టు ఫెస్టివల్లా అనిపిస్తుంది ఇంట్లో మనకు. సో అనిల్కి కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఆ రోజు టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఫ్రెండ్స్ని నేను నైట్కి పిలిచాను, బట్ వాళ్ళు రాలేదు. అప్పుడు తెలియలేదన్నమాట, వాళ్ళు రారేమో వస్తారనుకొని చెప్పేసి నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువనే చేశాను. బట్ ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు రాలేదు. బట్ ఇట్స్ ఓకే, మాకు 2 days వరకు వచ్చేసింది అదే వంటలు మాకు. అండ్ నేను పప్పు చేశాను, మామిడికాయ పప్పు చేశాను. అండ్ ఇక్కడ చూసారా, బ్రాస్వి ఇవన్నీ కూడా అనిల్ అన్ని క్లీన్ చేస్తున్నాడు. దేవుడి సామాన్లన్నీ కూడా తనే తోమి తనే పూజ చేశాడనమాట. నేనేమో వంట దగ్గర బిజీగా ఉన్నాను, తనేమో పూజ దగ్గర బిజీ అనమాట. ఇలా ఇద్దరం ఒక సెక్షన్ ఒకటి తీసుకుంటే ఒక సెక్షన్ ఇంకొకటి తీసుకుంటాము. అలా అయితే పని కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చారు పెడుతున్నాను, లైక్ రసం లాగా పెడుతున్నాను అనమాట. అండ్ నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ చేశాను. అండ్ ఇంకేంటి, మామిడికాయ పప్పు చేశాను. అండ్ వడ చేశాను. కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, భక్షాలు చేశాను. అండ్ రసం పెడుతున్నాను. సో ఇవన్నీ నేను ఏవి కూడా టేస్ట్ చేయలేదన్నమాట, అన్నీ దేవుడికే. సో అన్నీ దేవుడికే పెట్టి
నేను తర్వాతే మేము టేస్ట్ చేశాను ఉప్పు ఎలా సరిగా అయిందా లేదా అని చెప్పి. బట్ అదేంటో దేవుడికి నేను ఏవి కూడా టేస్ట్ చేయకపోతే ఆ రోజు దేవుడికి పెడుతుంటాం కదా, సో అవన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. నేను ఎప్పుడు చేసినా అంతే, దేవుడికి ఇవన్నీ నేను అన్నీ పెడతాను. సో అన్నం కూడా, అన్నంతో సహా దేవుడికి అన్నీ పెడతాను అనమాట. అవి ఎందుకో టేస్ట్ చాలా, రెసిపీ చాలా బాగా వస్తుంది. మేబీ అది దేవుడికి మనం పెట్టాక తింటాం కదా, అలా అనుకుంటా నేనైతే. బట్ చాలా బాగా వచ్చాయి అన్ని రెసిపీస్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను భక్షాలు ఉంటాయి కదా, భక్షాలకు నేను పూర్ణం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పూర్ణం చాలామందికి ఇలా ప్రిపేర్ చేసుకోవాలో తెలీదు. సో చాలా మెత్తగా ఉండాలన్నమాట. నేను ఇప్పుడు భక్షాలు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో భక్షాల కోసం నేను ఫస్ట్ పేపర్ ర్యాప్ తీసుకున్నాను. అండ్ చూసారా, చాలా మెత్తగా ఉండాలి. చాలా మెత్తగా ఉంటేనే మనకు ఆ పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఈ భక్షాలు వచ్చేసి మైదా ఫ్లోర్ ఉంటుంది కదా, మైదా పిండితో అయినా చేయొచ్చు, లేకపోతే గోధుమ పిండి ఎత్తునైనా చేయొచ్చు. అదర్వైజ్ రెండు మిక్స్ చేసి, రెండు ఫ్లోర్స్ మిక్స్ చేసి కూడా చేయొచ్చు అనమాట. నేనైతే ఈసారి మైదా ప్లస్ గోధుమ రెండు మిక్స్ చేసి చేశాను. ఎప్పుడైనా అలాగే చేస్తాను నేను. ఈవెన్ కజ్జికాయలు కూడా నేను గోధుమ పిండితోనే చేస్తాను, మైదా పిండితో చేయను అనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే. ఈ మైదా పిండి అంటే కొంచెం మెత్తగా వస్తాయని చెప్పి చూసారా, కొంచెం చిన్నగా తీసుకొని ఆ బౌల్ని మనం ఇప్పుడు నేను ఇలా ఎత్త పెట్టాను, కంప్లీట్గా చాలా రౌండ్గా ఉండాలన్నమాట. ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చినా మనము ఇప్పుడు చపాతీలాగా చేసుకునేది పోతుంది, విరిగిపోతుంది. సో అందుకని చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో చాలా మెల్లిగా రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి. అండ్ నేనైతే వేయించడానికి నూనె యూస్ చేయను, నెయ్యి మాత్రమే యూస్ చేస్తాను అనమాట. అది ఏ నెయ్యి అయినా పర్లేదు, బట్ నెయ్యి యూస్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు పండగ ఒక్కటే మనకు డిఫరెంట్గా తింటాము, అండ్ అప్పుడు కూడా హెల్తీ చూస్తే మనం ఇంకేం లేదు. నేనైతే బేసిక్గా అయితే ఇలా నెయ్యిని అసలు వాడను. సో ఇలా పండగలప్పుడు, ఇలా భక్షాలప్పుడు మాత్రం నేను డెఫినెట్గా నెయ్యితోనే యూస్ చేస్తాను. సో చూసారా, చాలా సెన్సిటివ్గా, చాలా మెత్తగా ఉంటాయి, ఈజీగా వచ్చేస్తాయి. సో అందుకే చాలా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. లైక్ ఒక హ్యాండ్ మనం అలా పెట్టి సో ఇలా తీయాలన్నమాట. చాలా మెల్లిగా తీస్తే కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే నేను బ్రౌన్ షుగర్తో చేశాను ఈ భక్షాలు, బెల్లంతో ఏం చేయలేదు. బెల్లంతో చేస్తే నేను ఆల్రెడీ కజ్జికాయలు బెల్లంతో చేశాను కాబట్టి నాకు ఇది కూడా మళ్ళీ బెల్లంతో ఎందుకు అని చెప్పేసి. అండ్ పచ్చడి కూడా ఉగాది పచ్చడి కూడా బెల్లంతోనే ఉంటుంది. సో బెల్లం ఐరన్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ఈసారి బ్రౌన్ షుగర్తో చేశాను. బట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కావస్తే జాగ్రత్తతో కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పూర్ణం వచ్చేసి దీంట్లో షుగర్ అండ్ శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేకపోతే ఒక 3 hours ముందైనా నానబెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఆ సోక్ చేసుకున్న తర్వాత మనము బాల్ తీసుకొని కొన్ని వాటర్, చాలా కొద్దిగా వాటర్ పోసి ఆ శనగపప్పుని ఉడకపెట్టుకోవాలన్నమాట, బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత, చాలా మెత్తగా బాయిల్ అయిన తర్వాత దెన్ మనము ఫెనెల్ సీడ్స్ ఉంటాయి కదా, సోంఫ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఒక 2 spoons అలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. బ్రౌన్ షుగర్ కానీ ఏ షుగర్ అయినా పర్లేదు. అండ్ జగ్గరి యాడ్ చేస్తే అది ఇంకొక డిఫరెంట్ మెథడ్ ఉంటుంది, అండ్ షుగర్ యాడ్ చేస్తే ఇంకొక డిఫరెంట్ మెథడ్ ఉంటుంది అనమాట. సో షుగర్ అయితే కొంచెం ఈజీగా అవుతుంది జగ్గరి కన్నా. దెన్ మనం ఇంకా దాన్ని అంతా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పప్పు, షుగర్, ఫెనెల్ సీడ్స్ అవన్నీ దగ్గరికి అయిపోయాక మనము బ్లెండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మనకు ఆ పూర్ణం అనేది కరెక్ట్గా ఉంటుంది. భక్షాలు కూడా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట.
చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఒక 3-4 డేస్ అయినా మనకు ఎక్కువ చేసుకునే వాళ్ళకు కూడా ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వడ చేస్తున్నాను. ఈ వడ వచ్చేసి గారెలు కాదనమాట, వడ అనమాట, స్ప్రౌట్స్ వడ. ఇది నేను ఆల్రెడీ ఈ వడ మీద ఒక వీడియో తీశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో మా ఫ్రెండ్ మొన్ననే ట్రై చేసింది అనమాట, దానికి తెలీదు. సో నేను కాల్ చేసి మరీ అడిగి ట్రై చేసింది. తను చాలా ఫుల్ హ్యాపీ. అండ్ నేను చేసిన ఈ వడ అయితే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను ఇవన్నీ కూడా ఫస్ట్ కొన్ని చేశాను అనమాట, దేవుడికి తొందరగా పెట్టేయాలి అని చెప్పేసి. సో అన్నీ కొన్ని అయిపోయాక తర్వాత మిగతా అని మళ్ళీ చేశాను అనమాట నేను. సో ఇక్కడ చూసారా పూజ అయిపోయింది మాది. ఆంజనేయ చేశాడు, నేను వచ్చి తీసుకున్నాను ఆరతి. అండ్ సో చూసారా నేను అన్నీ కూడా పచ్చడి అవన్నీ చేసి, కొంచెం పచ్చడి మాత్రం ఫస్ట్ దేవుడికి కొద్దిగానే చేశాను, మిగతాది మేము చేసామన్నమాట. అండ్ మిగతా అన్నీ కూడా నేను దేవుడికి పెట్టాను. దేవుడికి పెట్టిన తర్వాత టేస్ట్ చేశాను అనమాట, సాల్ట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి కూడా. మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఇలా అవుతున్నాయి. అండ్ నేనైతే మార్నింగ్ నుంచి ఎప్పుడో 9 o'clock నేను కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. 2 అవుతుంది, ఇంకా అయిపోలేదు. బట్ పూజ మాత్రం అయిపోయింది అనమాట, చూపించాను కదా మీకు, పూజ అయిపోయింది. అండ్ సో గ్లాడ్ అసలు చెప్పాలంటే ఈసారి ఇంట్లో ఉన్నందుకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. లైక్ ఎవ్రీ టైం కూడా నేను యాజ్ యూజువల్గా ఇన్ని ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. లైక్ మా అమ్మ అయితే ఇలాగే చేసేది. సో ఒక్క ఐటమ్ తక్కువైనా కూడా నేను మా అమ్మని అడిగి మరీ తిట్టి మరీ చేయించేదాన్ని. సో సేమ్ ఇప్పుడు నేను హౌస్ వైఫ్ కాబట్టి సో నేను కూడా ఇవన్నీ చేస్తున్నాను. అండ్ చాలా బాగుంటుంది కదా, ఇలా అన్నీ ఉంటేనే మనకు ఒక ఫెస్టివల్లా అనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒకటి తక్కువైనా సరే ఏదో నార్మల్గా అనిపిస్తుంది. సో అందుకే నాకు ఇలా అన్నీ వండడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇలా అకేషన్గా ఇలా ఫెస్టివల్స్ కానీ ఇంట్లో ఏదో బర్త్డే ఉన్నా సరే నేనే వండడం అంటే నాకు చాలా ఇష్టం. సో నేనైతే ఇప్పుడు వడతో నేను కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఉగాది పచ్చడి చేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఉగాది పచ్చడి. సేమ్ స్టేట్ అయినా సరే డిఫరెంట్గా ఉగాది పచ్చడి ఉంటాయి. మా ఫ్రెండ్స్ వచ్చేసి కొందరు యాపిల్స్ యాడ్ చేస్తారు, కొందరు బనానాస్ యాడ్ చేస్తారు, కొందరు ఆల్ ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, కొందరేమో జస్ట్ కొబ్బరి అది యాడ్ చేస్తారు. మా ఉగాది పచ్చడి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మా ఉగాది పచ్చడి అంటే నాకైతే చాలా ఇష్టం. లైక్ మేమైతే ఇంట్లో చిన్నప్పుడు కుండలో చేసేవాళ్ళము. కుండలో మా నాన్న కుండ తెచ్చేవాడు అనమాట. ఆ కుండ మొత్తము ఉగాది పచ్చడి నేను మా అమ్మతో చేయించేదాన్ని. అండ్ ఆ రోజు నో వాటర్, జస్ట్ ఆ ఉగాది పచ్చడి వాటర్ మేము తాగేవాళ్ళం అనమాట. సో నేను ఇప్పుడు అంత పెద్ద కుండ లేదు, కాకపోతే ఒక చిన్న బౌల్లో చేస్తున్నాను. అండ్ అంత లిక్విడ్ మేమిద్దరమే ఉంటాం కాబట్టి సో మాకంత యూజ్ ఉండదు. అండ్ అనిల్ కూడా ఎక్కువ తాగడనమాట, నేను తాగేది. సో అందుకే కొంచెం చేస్తున్నాను. అండ్ అంతే, ఇప్పుడు నెక్స్ట్ ఉగాది పచ్చడి చేస్తాను. సో మీకు చూపిస్తాను. అండ్ హ్యాపీ ఉగాది.
సో ఇదనమాట మా సైడ్ ఉగాది పచ్చడి ఇలా ఉంటుంది. సో మా ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండ్ వేరే వాళ్ళది కూడా చాలా బాగుంటుంది. బట్ నా ఎంతైనా మనది మనకు ఉంటుంది కదా. సో ఇదనమాట. అండ్ చూసారా నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. పప్పులు మాత్రం కొంచెం ఉప్పు తక్కువైంది, బట్ మిగతా అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట. అండ్ నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. అండ్ భక్షాలు కూడా టేస్ట్ చేయలేదు, వడలు కూడా టేస్ట్ చేయలేదు, ఏవి టేస్ట్ చేయలేదు. అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ గర్జలు మాత్రం నేను ముందు డేనే చేశాను కాబట్టి అది దేవుడికి నేను పెట్టలేదు. అంటే ఇదండి చూసారా, నేను ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేశాక మేము ఆల్మోస్ట్ తినేసరికి 3 అయింది. బికాజ్ అనిల్కి చాలా కాల్స్ ఉన్నాయి, చాలా మీటింగ్స్ ఉన్నాయి అనమాట, చాలా ఫుల్ వర్క్ ఉంది, అందుకే లేట్ అయిపోయింది మాకు తినడానికి. అండ్ ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఇలా జరిగాయి. అండ్ మీ ఇంట్లో ఇలా జరిగాయి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.